కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంటరీ విడుదల చేశారు కేటీఆర్. ప్రెజెంట్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము. ఆ మార్గమధ్యంలో తమ్ముడు చెప్పినట్టు 15 గొలుసు కట్టు రిజర్వాయర్, ఒకటి కాదు రెండు కాదు 15 గొలుసు కట్టు రిజర్వాయర్. అందులో ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, వాటి సమాహారమే కాళేశ్వరం. 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అంటే ఎక్కడ 80 మీటర్ల కాడ నీళ్లను ఎత్తి 3 హుసేన్ సాగర్లు ఒక్క రోజుకు 3 టీఎంసీ నీళ్లు, 3 హుసేన్ సాగర్లలో పట్టే నీళ్లు ఒక రోజుకి ఎత్తి వాటిని దశల వారీగా తీసుకుంటూ వచ్చి 80 మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి మన ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేరు నుంచి ఒక పాయ మల్కపేట రిజర్వాయర్ అని ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి, ఇంకొక పాయ మనకిటు అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, కొండపోచమ్మ సాగర్ ఉన్నది 618 మీటర్ల మీద, హైదరాబాద్ ఉన్నది 535 మీటర్ల మీద. అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టే. ఇంకా ఈరోజు హైదరాబాద్ జనాభా 1 కోటి అయితే భవిష్యత్తులో 3 కోట్లకు పెరిగినా ఇంకెంత పెద్ద నగరమైనా ఎన్నటికీ హైదరాబాద్లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని, ఒక కామధేనువు, ఒక కల్పతరువు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం. అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు, హైదరాబాద్కు తాగునీరు మాత్రమే కాదు, 1000 గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు, పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. కోకాకోలా అనే ఒక కంపెనీ వచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు, పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళు అడిగింది ఒకటే, మేము ప్లాంట్ పెడతాం, 2,500 కోట్ల పెట్టుబడి పెడతాం, కానీ మాకు నీళ్లు కావాలి, మరి నీళ్లు సమృద్ధికి ఇస్తారా? తెలంగాణ కరువు ప్రాంతం అంటారు కదా, నీళ్ళు ఉన్నాయా మీ కాడ అని అడిగింది. ఉన్నాయి, బరాబర్ ఇస్తాం, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అని నేను చెప్పే నాకు ధైర్యం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది? కాళేశ్వరం ప్రాజెక్ట్. అందుకే ఇవాళ కోకాకోలా ప్రాజెక్టు మన సిద్దిపేట జిల్లాలో పెట్టినారు. అక్కడి నుంచి ఇలా బ్రహ్మాండంగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కూడా కట్ చేసి వచ్చినట్టున్నారు. పోయి మనం తెచ్చిన ప్రాజెక్టులన్నిటికీ రిబ్బన్లు కట్ చేయడం తప్ప, మనం వేసిన ఫ్లైఓవర్లకు సున్నాలు పూసుడు తప్ప చేసింది అయితే కొత్తగా ఒక్క పని కూడా లేదు వాస్తవానికి. ఇంకొక మాట దయచేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని. 100 భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో, ఆ బ్యారేజీలో ఉండే 85 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే పడిపోలేదు, కుంగినే అంతే, కుంగితే కొట్టుకపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే, ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు. కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు, పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు, అయ్యా 93,760 కోట్లు ఖర్చయిన ప్రాజెక్టులో ఇన్ని భాగాలుంటే మీరు దాన్ని 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు. వాస్తవం ఏంది? ఆ 3 బ్యారేజీలు, వాటితో పాటు 15 రిజర్వాయర్లు, వాటితో పాటు 19 మన సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, ఇన్ని కాలువలు, ఇన్ని సొరంగ మార్గాలు, వీటన్నిటికీ కలిపైన ఖర్చు, భూసేకరణతో సహా అన్నిటికైన ఖర్చు 93,769 కోట్లు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు, ఇంత పెద్ద కార్యక్రమానికి. అందులో ఒక మేడిగడ్డ బరాజుకైన ఖర్చు, బరాజులోని భూసేకరణకు, దాని నిర్మాణానికి అంతా అయిన ఖర్చు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో, దానికైన ఖర్చు కేవలం 1,500 కోట్లు. 2 పిల్లర్లు కుంగినాయి. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు, 7th బ్లాక్ని 7వ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు. దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత అయితే 250-300 కోట్లు. అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీగా ఉంది. L&T అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నది. రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు, ఎక్కడ రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు. కానీ 3 కోట్ల ప్రజాధనం వృధా చేసి ఒక కమిషన్ వేసి కొండందవి ఎల్కన్ పట్టినట్టు ఏం పట్టిరాయా అంటే అని ఏం లేదు. అసెంబ్లీలో పెట్టిన మన హరీష్ రావు గారు చీల్చి చెండాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర. పాపం మధ్యలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఆవేశపడి ఇట్లా డామ్ డూమ్ డీమ్ డామ్ అని ఉర్రుడు తప్ప కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. సరే, హరీష్ రావు గారు మాట్లాడినారు, బాగా మాట్లాడినారు, ఓకే. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి 4 ప్రశ్నలు అడిగినాడు. ఏమైనా మీరు కొట్టుకుపోతుంది అన్నారు కాళేశ్వరం, మరి అక్కడేమో రోజుకు 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి,
120 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. మరి మజబూత్ ఉంది కదా, కొట్టుకపోలేదు కదా, ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు. 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేస్తలేవు? నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి 3 ఏళ్ల తర్వాత ఒక ఎక్కడో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా? 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు. అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు, మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా, మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా, ఏడికెళ్ళి తెస్తావు నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు. వాళ్ళ వాస్తవం ఏంది? అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నాను. ఇంకొక వైపు హైదరాబాద్కి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే 2023 జూలై మనమే జీవో ఇచ్చినాం, కేబినెట్ తీర్మానం చేసినాం. కొండపోచమ్మ సాగర్ నుండి 1100 కోట్ల రూపాయలతో గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుకు మచ్చ జెండా ఊపిందే కేసీఆర్ గారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు 1100 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 7400 కోట్లకు అంచనాలు పెంచి మరి ఎవరి కోసమో డబ్బుల కోసమో మూటల కోసమో ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని 7 ఇంతలు పెంచి మోసం చేస్తున్నాడు, ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు, ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎవరు ఏమనుకున్నా, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాను ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడినారు, ఎవరు ఏమనుకున్నా 2 సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి. కేసీఆర్ అనే 3 అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకుంటాడు. రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనందరి ఎఫర్ట్ కానీ మనందరి తాపత్రయం ఒకటే కావాలి. కాళేశ్వరం కామధేనువు, కాళేశ్వరం కల్పతరువు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు. కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో, ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు. తెలంగాణను ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1 చేసింది కాళేశ్వరం. తెలంగాణకు భవిష్యత్తులో కరువు వచ్చినా, ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకపోయినా, ఇటు కడెం నుంచి కిందికి నీళ్లు రాకపోయినా మనకు, మీకు ఒక మాట చెప్పాలి, మీకు ఇదివరకు ఇనింటారు కానీ మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే 3 మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి. రెగ్యులర్గా మీకు వర్షపాతం, నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే, గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఒక మార్గం. రెండవది, ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కానీ ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నిండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే, ఫ్లడ్ లాగా వస్తే, వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడిమనేరు నింపుకోవచ్చు, అక్కడి నుంచి నీళ్లు పైకి తెచ్చుకోవచ్చు. ఈ 2 ఫెయిల్ అయినప్పుడు, అంటే సాధారణ వర్షపాతం లేనప్పుడు లేదా ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు కరువు వస్తే, ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ? గోదావరిలో. అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ. అక్కడి నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది, కరువు వచ్చినా కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. అందుకే మనం ఇవాళ అందరం సమిష్టిగా చేయాల్సింది ఈ డాక్యుమెంటరీని ఇంటింటికి, మనిషికి తీసుకొని పోవాలి. నేను తప్పకుండా వెంటనే దీనికి రూపకల్పన చేస్తాను. అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఈ డాక్యుమెంటరీని, తమ్ముడు రాకేష్ రెడ్డి ఇంత కష్టపడి చేసిన డాక్యుమెంటరీని తప్పకుండా అందరం సమిష్టిగా ప్రదర్శిద్దాం. వాళ్ళ బృందానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. శనేశ్వరం లాంటి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని నుంచి వదిలిపోయేదాకా, కాళేశ్వరమే వరప్రదాయిని అని ప్రజలకు తెలియజెప్పేదాకా మనందరం కూడా సమిష్టిగా కష్టపడదాం, ముందుకు పోదాం. మళ్ళీ తమ్ముడు బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.